అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. పల్నాడులో జరుగుతున్నటువంటి ఎన్నికల అనంతరం జరుగుతున్నటువంటి హింస. పల్నాడు ప్రాంతం ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం, ఒక విశిష్టమైనటువంటి ప్రాంతం. మరి ఆ సున్నితమైనటువంటి పరిస్థితులతో ఎన్నికలు జరిగినప్పటికీ, ప్రశాంతంగా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఎన్నికల అనంతరం, ఎన్నికల తరువాత అక్కడ హింస పెట్టలేకపోవటం చాలా 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 బాధాకరం. ఈ బాధాకరమైనటువంటి ఈ అంశంపై అక్కడ ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు వారందరూ కూడా ఒక త్రాటి మీదకి వచ్చి సహజ పరిస్థితులను, అంటే శాంతిని అక్కడ పునరుద్ధరింపజేయాలని, అక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ దిశగా అడుగులు వేయటం ఆహ్వానించదగినటువంటి పరిణామం. నా పూర్వ విద్యార్థి, నేను పల్నాడు వాసినే, ఆ పల్నాడు ప్రాంతానికే చెందినటువంటి ఒక పూర్వ విద్యార్థి నందిపాటి వెంకటరెడ్డి అనేటటువంటి నా పూర్వ విద్యార్థి అక్కడ ఐక్యత కోసం ఒక పిలుపునిచ్చాడు. ఆ ఇచ్చిన పిలుపును యథావిధిగా మీకు చదివి వినిపిస్తాను. ఐక్యత కోసం పిలుపు. అందరం కలిసి సమిష్టిగా ఒక ప్రకాశవంతమైన పల్నాడును నిర్మించడం, ప్రియమైన పల్నాడు మిత్రులకు మరియు ఇరుగు పొరుగు వారికి వినయపూర్వక నమస్సులతో. ఇటీవల ఎన్నికల్లో మన ప్రియమైన ప్రాంతాన్ని కబళించిన అరాచకం చేదు అనుభూతిని మిగిల్చి ఉండవచ్చు, కానీ గందరగోళాల మధ్య ఐక్యత మనకు శక్తివంతమైన స్ఫూర్తిని ప్రకాశిస్తుంది. పలనాడు ప్రజలమైన మనకు గొప్ప చరిత్ర మరియు ఉజ్వల భవిష్యత్తు ఉంది. మనం కలిసి మాత్రమే నిర్మించుకోగల భవిష్యత్తు. విద్య ప్రగతికి బీజం. మన కుటుంబాలు విద్య యొక్క శక్తిని ఆలింగనం చేస్తున్నాయి. మన పిల్లల కలలను నిజం చేయడానికి పెట్టుబడి పెడుతున్నాయి. ఇదే నిజమైన ముందడుగు. ఏదైనా రాజకీయ అనుబంధానికి అతీతంగా జ్ఞానం మరియు అవకాశం మన ఉమ్మడి మైదానంగా ఉండనిద్దాం. ఐక్యత బలానికి మన వంతెన. ఫ్యాక్షనిజం మనల్ని బలహీనపరుస్తుంది. స్పర్ధలను సరిదిద్దుకుందాం. అవగాహన యొక్క వంతెనలను నిర్మించుకుందాం మరియు కలిసి పనిచేయటం ద్వారా వచ్చిన శక్తిని జరుపుకుందాం. గుర్తుంచుకోండి, మన ప్రజాస్వామ్య మానవత్వం చాలా మంచి పదం ఇది. మన భాగస్వామ్య మానవత్వం ఏదైనా రాజకీయ విభేదాల కంటే చాలా గొప్పది. ప్రేమ ఏకం చేసే శక్తి. రాజకీయాలు చర్చకి దారి తీయవచ్చు, కానీ ప్రేమ మనల్ని బంధించే శక్తి. సానుభూతి శత్రుత్వాన్ని భర్తీ చేయనివ్వండి. మీ పొరుగు వారిని చేరుకోండి, ఎందుకంటే దయకు హద్దులు లేవు. స్పర్ధల నుండి విముక్తి. రాజకీయ నాయకులు అసమ్మతి సగలతో అభివృద్ధి చెందుతారు. మన సంఘంపై వారికి అధికారం ఇవ్వకూడదు. మన శక్తి మంచి పలనాడును, ప్రగతి వర్ధిల్లుతున్న ప్రదేశాన్ని నిర్మించడానికి ఉత్తమంగా ఖర్చు చేయబడాలి. ప్రకాశవంతమైన రేపటిని నిర్మిద్దాం.
మేము కొత్త భవిష్యత్తును రూపొందించుతున్నాం. ఇక్కడ విద్య శక్తినిస్తుంది మరియు కళలు వర్ధిల్లుతాయి. ప్రతికూలతను తిరస్కరించడం ద్వారా, ప్రకాశవంతమైన రేపటిని స్వీకరించడం ద్వారా ఈ సానుకూల మార్పును రాబట్టుకుందాం. మేము కలిగి ఉన్న శక్తి, ప్రతి ఓటుకు విలువ ఉంటుంది. మన స్వరాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించడాన్ని ఎంచుకుందాం. మన శక్తిని మన కమ్యూనిటీని ఉద్ధరించే చర్యలకు ఉపయోగిద్దాం. పార్టీ పంక్తులు దాటి మనల్ని విడదీయడానికి సిద్ధాంతాలను అనుమతించవద్దు. నిజాయితీ, కనికరం మరియు పురోగతి కోసం భాగస్వామ్య దృష్టి, ఇవి సహజంగా మనల్ని బంధించే విలువలు. పలనాడు గొప్పతనం ఏ రాజకీయ అనుబంధానికి అతీతం. అంటే రాజకీయాలకు అతీతంగా పలనాడు గొప్పతనాన్ని చాటుదాం. చర్యకు పిలుపు. ఇక్కడ మన మేధావులు, చదువుకున్న స్నేహితులు మరియు సామాజిక కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తారు. మీ గ్రామాలు మరియు బంధువులకు అవగాహన కల్పించి ముందుకు సాగాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. రాజకీయ, క్రీడ మరియు ఫ్యాక్షనిజం యొక్క ఆపదలను తొలగించుటకు దీనిని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడండి. పార్టీ శ్రేణులకు అతీతంగా చూడటానికి మరియు పల్నాడు పురోగతి మరియు శ్రేయస్సుపై పెద్ద చిత్రంపై దృష్టి పెట్టడానికి వారికి అధికారం, అవకాశం ఇవ్వండి. మేము సమిష్టిగా మేలుకుంటాం. ఈ సందేశాన్ని షేర్ చేయండి, సంభాషణలను ప్రారంభించండి మరియు రాజకీయాల పట్ల మన విధానాన్ని పునరాలోచిద్దాం. ఐక్యత, విద్య, ప్రేమ, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే పలనాడును మనం కలిసి సృష్టించగలం. మనం చూడాలనుకున్న మార్పును మనమే కలిసి మెలిసి ఉండి తద్వారా పండంటి పల్నాడును నిర్మించుకుందాం. ఇది చాలా చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇక్కడ ఎన్నికల అనంతరం ఎందుకు ఈ అరాచకాలు జరుగుతున్నాయో అర్థం కావటంలా. ఎన్నికల కోసము, ఓట్ల కోసం, 4 ఓట్ల కోసం జరిగినాయి అన్నా సరే ఒక అర్థం ఉంది. కానీ ఎన్నికల తదంతరం జరగటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఇది కేవలం తమకు ఓటు వేస్తామనుకున్న వాళ్ళు వెయ్యలేదని వాళ్ళ మీద జులుం ప్రదర్శించటం అనేది చాలా అన్యాయం. మరి దానిని సరిచేసుకొని తమ సమాజాన్ని, తమ ప్రాంతాన్ని శాంతి నిలయంగా మార్చుకోవాలని ఒక ప్రయత్నం చేయటం మాత్రం అందరం కూడా అంగీకరించాలి, ఆహ్వానించాలి. ఇదే సమయంలో పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై వేటు వేయాల్సిన వరకు పరిస్థితి వచ్చిందంటే, 2 ఎస్పీలని సస్పెండ్ చేయటం అంటే కేవలం వారం క్రితం వాళ్ళకి విధులు అప్పచెప్పారు. వారం రోజుల్లోనే వాళ్ళు ఒక ఘర్షణ వాతావరణాన్ని, అంటే ఒక పార్టీకి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదేమో. ఒక సిట్ను వేసి కేవలం 2 రోజుల్లోనే నివేదిక ఇవ్వమని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 3 జిల్లాల్లో
మరో 12 మంది పోలీసు అధికారులను సస్పెన్షన్ చేసింది. కౌంటింగ్ తర్వాత కూడా 15 రోజులు ఆంధ్రప్రదేశ్లో 25 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఉండేలాగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిపాదనలు ఇవన్నీ కూడా. ఈ ప్రతిపాదనలన్నింటికీ కూడా ఈసీ తక్షణమే ఆమోదించటం ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించిన సిఎస్ డీజీపీలతోటి చర్చించిన అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంత దారుణం అంటే పల్నాడులో అత్యంత సౌమ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన హత్యకే కుట్ర చేశాడండి. ప్రత్యర్థి పార్టీకి చెందినవాడు. ఎంత దుర్మార్గమో చూడండి. నేను నిన్న స్వయంగా వెళ్ళి పలకరిద్దామని చెప్పేసి వెళితే అక్కడ కంచె వేసి ఆయన పలకరించడానికి వచ్చినటువంటి కారులు కూడా ధ్వంసమై ఉన్నాయి అక్కడ. ఏమంత దారుణం! ఆయన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 10 మందికి వైద్య సేవలు అందించేటటువంటి డాక్టర్ ఆయనేమి ఉగ్రవాది కాదే. ఆయన మీద అంతగా డాక్టర్ గారి మీద ఆ విధంగా ఆ స్థాయిలో విజృంభించాల్సినటువంటి అవసరం ఉందా? ఆయన హత్య చేయడానికి కుట్ర పన్నారు అని ఎందుకు అంటున్నామంటే అతను ప్రత్యర్థి అయినటువంటి సదలవాడ అరవింద బాబు ఇంట్లో, ఆయన డాక్టరే, మరి ఆ డాక్టర్ గారి ఇంట్లో మారణాయుధాలు దొరికినాయి. నరసరావుపేటగా చరిత్ర ఉంది. గతంలో కోడెల శివప్రసాద్ ఇంట్లో బాంబులు దొరికి మారణాయుధాలు దొరికి 4 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ తర్వాత విచారణలో ఆయన ఏమని చెప్పుకున్నాడంటే ఆ ఇంటినంట అద్దెకి ఇచ్చాడంట. ఆ ఇంట్లో ఉన్నటువంటి బాంబులతో ఆయనకి సంబంధం లేదంట. అద్దెకిస్తే అద్దెకు తీసుకున్న వాళ్ళు ఆ కార్యకలాపాలు నిర్వహించారట. తనకి ఏమాత్రం సంబంధం లేదంట. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే తనకి ఏమి సంబంధం లేనట్టుగా కేసును కొట్టేయించుకున్నాడు. ఇలాంటి దాడులు ఎన్నాళ్ళు చేస్తారు? ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ప్రోద్బలంతో జరిగేటటువంటి ఈ దాడులు, ఈ కుట్రలు ప్రజలంతా కూడా సంఘటితమై అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా ఏకతాటిపై నడిచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడుపుకునే విధంగా శాంతి నిలయంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుట్రలు కుతంత్రాలకు బలి కావద్దు. సమాజంలోని వర్గాలను చీల్చాలనుకుంటాడు, కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటాడు, ఆందోళన రేపాలనుకుంటాడు, అలజడులు లేపాలనుకుంటాడు. తాను అధికారంలో ఉంటే తప్ప ప్రశాంతంగా ఉండనీయుడు. తాను అధికారంలోకి రావడం లేదని స్పష్టంగా తెలిసింది కాబట్టి ఈ జూన్ 4వ తేదీ లోపు తన వదిన గారు చెప్పినటువంటి పోలీసు అధికారులే ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నిజంగా భారతీయ జనతా పార్టీ గురించి నిజంగా ఆలోచిస్తే రామజపం చేస్తూ రాబందులతో సావాసం చేస్తుందా? రాబందులతో సావాసం చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు అనే కనీస ఇంగిత జ్ఞానం భారతీయ జనతా పార్టీకి లేదా? రామరాజ్యం అంటారే, మరి రాముడిని ఆరాధిస్తారే భారతీయ జనతా పార్టీ వాళ్ళు. రామరాజ్యం కావాలంటే రామరాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉంటారు,
ప్రజలు ఏ చిన్న అలజడికి లోనైనా, ఆందోళనకు లోనైనా బాధ్యత తీసుకొని అడవులకే వెళ్ళిపోయినటువంటి చరిత్ర శ్రీరాముడిది. అలాంటి రాముడిని ఆదర్శంగా చెప్పుకునేటటువంటి భారతీయ జనతా పార్టీ రాబంధువైనటువంటి చంద్రబాబుతో చేతులు కలిపి ప్రజలలో అలజడులు సృష్టించటం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం ఎంతవరకు సబబో వాళ్ళు మరొకసారి ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సుల ప్రకారం మరి వాళ్ళని సస్పెండ్ చేయటం ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎక్కడైతే పురంధరేశ్వరి చెప్పినటువంటి ఎస్పీలను నేరుగా అపాయింట్ చేశారో అక్కడ మాత్రమే అల్లర్లు జరిగాయి. అక్కడ కూడా వైసీపీకి ఓటు వేసిన ఇళ్లపైనే దాడులు జరిగాయి. ఇలాంటి దుర్మార్గపు చేష్టలు, చర్యలు ప్రజాస్వామ్యానికి నప్పవుగాక నప్పవు. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. మీ తాత్కాలిక ఆనందం మీకు కలుగుతుందేమో కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో రాజకీయ క్షేత్రం నుంచి శాశ్వతంగా మీరు దూరం కావలసి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. తస్మాత్ జాగ్రత్త. నమస్తే.